హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గార్డెన్ అంతా నీట్గా సర్దేశానండి. ఇట్లాగా లైన్లు నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఇట్లాగా రోస్ లాగా పెట్టేశాను. చూడండి, కొత్త మొక్కలు తెచ్చుకున్నానండి. అలాగే వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చుకున్నాను గార్డెన్ నుంచి. ములగ చెట్టు చూడండి, మంది ఎన్ని సైడ్ బ్రాంచెస్ వచ్చినాయో. ఇంకా పూస్తుందండి పూత. 6 నెలలకి మనకి విత్తనం అయితే పూత వస్తుంది. కాకరకాయ చెట్టు కూడా చక్కగా ఇప్పుడే మళ్ళీ తేరుకొని పువ్వులు వచ్చి కాయలు వస్తున్నాయండి, పిందెలు. చూసారా, చెట్టు అంతా కూడా పిందెలేనండి. ఏవైనా మన గార్డెన్లో కాసినవి అదొక టేస్ట్ కదండి. త్వరగా మగ్గిపోతాయి. మనకి ఆర్గానిక్ కదా, ఎక్కడా కూడా మనం మందులు అనేవి వాడలేదు. ములగ చెట్టు చూడండి, అంతా కూడా తెగులు వస్తే నేను ఆకులన్నీ తీసేసాను. ఇట్లా సైడ్ కొమ్మలు వచ్చేసి పొడుగు వచ్చేసిందండి చెట్టు. చూడండి, బ్రాంచెస్ ఇట్లా సైడు వచ్చినాయి. అలాగే ఇక్కడ ఒక బంతి చెట్టు చూడండి, ఎన్ని పువ్వులు. చక్కగా నేను ఒక 10 రూపాయల నారు తీసుకొని పెట్టానండి ఒక 4 కుండీల్లో. ఇంతకుముందు చూశారు కదా, టబ్బులు వచ్చినాయండి. నిన్న అమ్ముతుంటే 3 టబ్బులు తీసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, కొత్త మొక్కలు వచ్చేసినాయండి మన గార్డెన్లోకి. చూడండి, చేమంతులు రకరకాలు పెట్టాడండి గార్డెన్లో అతను. వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను. వీటికి మట్టి ఫిల్ చేసుకోవడానికి అన్నీ కూడా టబ్బులు, బకెట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక రకమైన చిన్న చేమంతి అండి. చక్కగా మనం ఒక్కసారి పెట్టుకుంటే దాని కొమ్మల్నే మనం విత్తనంగా మళ్ళీ బతికించుకోవచ్చు అండి. కొమ్మలు కట్ చేసేసుకొని మనం బతికించుకోవచ్చు. చూసారా, ఎల్లో కలరు. ఇది డార్క్ పింక్ అండి. ఇక్కడ చూడండి, బేబీ పింక్. అలాగే మెరూన్ అండి. చూడండి, విచ్చేటప్పుడు ఎంత బాగుందో కలరు. ఇగో విచ్చిన తర్వాత ఇలాగా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది ఒక రకమైన ఎల్లో. అంటే 2 ఎల్లోలకి మనకి తేడా ఉంది చూడండి. అలాగే ఇక్కడ ఒకటి పింక్ తీసుకున్నాను, లైట్ పింక్. ఇది షేడ్ తేడా ఉంది చూడండి. ఇక్కడ కొంచెం డార్క్ పింక్. అలాగే ఒక మందార చెట్టు తెచ్చుకున్నానండి, కలర్ డిఫరెంట్గా ఉందని. ముద్ద మందారం అండి, బాగుంది కదా. ఈరోజు ఇచ్చింది, నేను మొగ్గతో తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ కూడా మనం టబ్బుల్లో పెట్టేసుకోవాలండి. అలాగే చెమేలి తీసుకొచ్చానండి, అంటే మద్రాస్ జాజి అంటాము. కాడలు మనకి ఎర్రగా ఉంటాయండి, అంటే తిరుపతి సైడు వచ్చే సన్నజాజి అండి, చెమేలి అంటాము. అలాగే విరజాజి కూడా నేను బుష్ తెచ్చుకున్నానండి. వీటన్నిటికీ కూడా మట్టి రెడీ చేసుకొని మొక్కలన్నీ పెట్టేసేయాలి. షేడ్ నెట్లో మొత్తం నీట్గా కడిగేసేసుకున్నామండి. ఎందుకంటే మొక్కలన్నీ కూడా మనం అటు సర్దేసేసుకున్నాం కదా, ఇటు సైడు మళ్ళీ ప్లాన్ చేసుకొని నేను మొక్కలు పెట్టుకుంటాను. కారు టైర్లో టమాటాలు కుళ్ళిపోతే పడేసానండి, నారు వచ్చేసింది చూడండి. చిన్న చిన్న మొక్కలన్నీ కూడా గ్రో బ్యాగ్స్ తీసుకొచ్చాను. ఆన్లైన్లో గ్రో బ్యాగ్స్ బుక్ చేసుకున్నాను, వాటిల్లో పెట్టేసేస్తానండి. అలాగే పుదీనాకు కూడా విడగొట్టాలండి, చక్కగా బతికింది. పుదీనాకును కూడా నేను విడగొట్టి చిన్న చిన్నవి టబ్బుల్లో పెడతాను. ఈ టబ్బులో చూసారా, వంగ మొక్క చక్కగా పువ్వులతోటి ఇప్పుడే కాయలు స్టార్ట్ అయినాయి. దీనికి ఆల్రెడీ అన్ని చెట్లు కాస్తున్నాయండి. ఇవి చూడండి, ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయి. ఈ టబ్బులోనే నేను గోరింటాకు కోసేసుకొని కొమ్మలు ఊరికినే బీర చెట్టుకని నాటానండి, ఒక కంచెలాగా. అవి కూడా బతికేసినాయి. గోరింట కొమ్మలు కూడా చిన్న చిన్న పుల్లలు నాటేశానండి దూసేసుకొని, అవి కూడా బతికినాయి. ఇక్కడ చూడండి, వంగ చెట్టు చూసారా ఎంత పూతతో ఉందో. చెట్టు అంతా కూడా పువ్వేనండి. 2వ టబ్బులో ఉండే ములగ చెట్టు కూడా ఎదుగుతోందండి. ఇప్పుడే ఇక్కడ పెట్టానండి బంతి చెట్టు. అంటే నేను ఈ బీర చెట్ల దగ్గర పాలినేషన్ కోసం బంతి చెట్టు ఇక్కడికి జరిపేశాను టబ్బుని. అలాగే గన్నేరు చెట్టు కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయండి చూడండి. బీరకాయలు చూపిస్తున్నాను చూడండి, హ్యాండ్ పాలినేషన్ చేశాను. అప్పుడు ఇవి మనకి నిలబడ్డాయండి బీరకాయలు. ప్రతి ఒక్క బీరకాయ అయినా సొరకాయ అయినా మనం తీసుకోవచ్చండి హ్యాండ్ పాలినేషన్ ద్వారా. కలువ పూల చెట్లు చిన్న మందారాలన్నీ కూడా కటింగ్ చేశానండి. కటింగ్ చేసి వీటిని నీట్గా చిగుళ్ళు వచ్చేటట్టుగా ఇలా రెడీ చేశానండి. ఇదిగో చూడండి, 16 రకాల మందారాలు పెట్టానండి. ఇలాగా పేను బంక్ వచ్చేసిందండి, మిల్లీ బగ్స్ వచ్చేసినాయి. అన్నీ కటింగ్ చేసేసాను.
వాటర్ స్ప్రే చేస్తుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళతోటి మొగ్గలు వస్తున్నాయి. చూడండి, మందారాలు రకరకాలు ఉన్నాయి. 16 రంగులు పెట్టానండి. ఇప్పుడు ఈ నీలం మందార అంటే పర్పుల్ కలర్ మందారలోనే మామిడల్లో ఉందండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇంకా తవ్వేస్తానండి మామిడలను, అది కూడా వీడియో చూపిస్తాను చేసి. అల్లం బయటకు వచ్చేసింది చూడండి, చెట్టు తీసేయాలి ఇంకా జాగ్రత్తగా. పచ్చిమిరపకాయలు చూడండి, మొత్తం ఆకుముడత వస్తే కట్ చేసేసి మందు వేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం కాయలు అనేవి వస్తున్నాయండి. ఇగోండి పిందెలు చూడండి, పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను. ఈ చెట్టు అంతా కూడా పచ్చిమిరపకాయలేనండి, స్టార్ట్ అయినాయి ఇప్పుడే. అలాగే గులాబీలు కూడా కట్ చేశానండి. ఇక్కడ చూడండి, ఇవి వైట్ గులాబీ అండి, గుత్తులు గుత్తులుగా పూస్తుంది మనకి. ఇక్కడ చూడండి గంధం రంగు గులాబీ. ఇంకా గులాబీలు కూడా తేవాలండి గార్డెన్ నుంచి. ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను. పచ్చిమిరపకాయ ముక్కలు చెప్పాను కదా మీకు, ఆకుముడత వచ్చిందని. అన్నీ కూడా నేను కట్ చేసేసి ఇలాగా మళ్ళీ స్ప్రే చేశాను మందు. ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు మీకు చూపిస్తాను. ఇప్పుడు కొత్త చిగుళ్ళు వచ్చి మిరపకాయలు స్టార్ట్ అయిపోయినాయండి. ఇగో అన్నీ కూడా పిందిలేనండి, చెట్టు అంతా కూడా. ఇగోండి ఇవన్నీ కూడా కాయలు వచ్చేసినాయండి. చూడండి బాగున్నాయి కదా లేతగా పిందెలు. ఇగోండి అలాగే మందారాలన్నీ కూడా ఇలా పెట్టాను. ఇది చూడండి, ఇది గ్రీన్ వంకాయ అండి. నేను మంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఉంటే అడిగాను. ఇప్పుడే పిందెలు వస్తున్నాయి, చెట్టు ఇప్పుడే పెరిగిందండి మనకి. అది కూడా మీకు కాయ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి చూపిస్తానండి. గ్రీన్ వంకాయ, పొడుగు వంకాయ అండి ఇది. ఇదిగోండి బీరకాయ చూడండి ఎంత పొడుగుందో. ఇవన్నీ కూడా టబ్బులోనే ఉన్నాయండి. అలాగే గుత్తి వంకాయలు రెడీ అయినాయండి చూడండి. అయ్యో చెట్టు చిన్నదేనండి, ఎన్ని వంకాయలు చూడండి. ఇక్కడ మళ్ళీ పొడుగు వంకాయలు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. కొంచెం నారుకొని ఒక 10 డబ్బుల్లో పెట్టామండి. మా వారు చాలా హెల్ప్ చేస్తారండి నాకు. ఈవినింగ్ టైం వాటర్ పోయటం అంతా ఆయనే చేస్తారు. ఇద్దరం కలిసి గార్డెన్ని చూస్తున్నామండి. ఇక చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలాగే గన్నేరు చెట్టు పెట్టాను. గోంగూర విత్తనాలు వచ్చేసినాయండి. అవన్నీ కూడా ముదిరిపోయేటట్టు ఉంచేశాను. నేతి బీరకాయ చెప్పాను కదా, కార్తీక మాసం కన్నా ముందు పెడితే ఇప్పుడు వస్తుందండి నేతి బీర చూడండి. సరే ఎప్పుడైతే ఏముందిలే కాయలు అనేవి మనం తీసుకోవచ్చు అని చెప్పి చెట్టు ఉంచేశానండి. కార్తీక మాసం అయిపోయినా పచ్చడి చేసుకోవచ్చు కదా కాయలతోటి. అలాగే ఇక్కడ కూడా కలువ పూల చెట్టు టబ్బులో పెట్టాను. ఇది చిట్టి మందారం అండి, ఎర్ర మందారం అంటారు కదా, ఆ చిట్టి మందారం. ఇవి కారబంతి పూలు. గొబ్బెమ్మలు చేసుకున్నప్పుడు మనకి ఈ బంతి పూలు అనేవి మనం పెట్టుకుంటాం కదా, కారబంతి పూలు చెట్టంతా పూలు ఉన్నాయండి. చూడండి అన్నీ చూపిస్తున్నాను. మందారాలన్నీ ఇలాగ చక్కగా నేను రోస్గా అంటే వరుసలుగా పెట్టుకొని నీళ్లు పోయటానికి వీలుగా నేను లైన్స్ చేసుకున్నాను. అన్ని మందారాలన్నీ కటింగ్ చేసేసాను. చూడండి ఇక్కడ క్లియర్గా కనపడుతున్నాయి పచ్చిమిరపకాయలు మీకు అన్నీ కూడా. ఇక్కడ కనకాంబరాలు పెట్టానండి. సన్నజాజి పూలు వచ్చినప్పుడు కనకాంబరాలు మరువు వేసి మనం కట్టుకోవచ్చని కనకాంబర మొక్కలు పెట్టాను. వీటిని కొమ్మల ద్వారా మళ్ళీ మనం మొక్కలు పెంచుకోవచ్చండి. మరువం కూడా 2 టబ్బుల్లో పెట్టానండి. చూడండి ఎంత నవనవలాడుతుందో, మంచు రోజులు కదా. చూడండి ఇక్కడ దవనం కూడా పెట్టాను. అలాగే ఈ గులాబీ చెట్లో చామదుంప కుళ్ళిపోతే అది పెట్టేశాను. చూడండి చామాకు వచ్చేసింది. చక్కగా మనం దీంతో 4 మొక్కలు ఉంటే పులుసు కూరలాగా చేసుకోవచ్చు. అలాగే మంగళూరులో అంటే కర్ణాటకలో పత్రోడి అని చేస్తారండి. ఈ ఆకులతోనే పత్రోడి అని చేస్తారు, చాలా బాగుంటుందండి. అది కూడా వీడియో చేసుకున్నాం మనం. ఇక్కడ తెల్ల పూలు చూడండి. అన్నీ కూడా నేను విరిగిపోయిన బకెట్లు టబ్బుల్లోనే పెట్టుకున్నానండి, వేస్ట్గా పారేయకుండా.
సొర చెట్టు కూడా ఇప్పుడే బాగా వస్తున్నాయండి. ఇదిగో సొర పూలు పాకిందండి ఇప్పుడే. చిక్కుడుకాయలు మొత్తం చెట్టు అంతా పువ్వు వచ్చేసిందండి. చిక్కుడు ఇక్కడ చూడండి, సంపెంగ చెట్టులో పొన్నగంటి కూర పెట్టుకున్నానండి. నేలలోంచి తీసుకొచ్చి పొన్నగంటి పెట్టాను 4 టబ్బుల్లో. ఆకు మనం తీసుకోవచ్చు కదా. అలాగే మల్లె చెట్టు కూడా నేను కట్ చేశాను, కొమ్మలు పూస్తున్నాయి చూడండి మల్లెపూలు. ఈ సన్నజాజి పూలు చూడండి, చిక్కుడు చెట్టుకి వేసిన పందిరికి మొత్తం ఎక్కేసేసి చెట్టు అంతా కూడా సన్నజాజి పూలు వచ్చేసినాయండి. సాయంత్రం పూట కోసేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేవుడికి ఉంటాయి కదా. దోసకాయలు చూడండి, 2 కాయలు కట్ చేశానండి నిన్న, దోసకాయ వేద్దామని. ఇవి కూడా రెడీ అయిపోయినాయి చూడండి, పండిపోయినాయి కాయలు, బాగున్నాయి కదా దోసకాయలు. ఇక్కడ ఇంకొక కాయ కూడా ఉంది చూడండి. ఇదండి మన గార్డెన్ విశేషాలు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.